యా అండి. నమస్తే. నేను మీ రవిప్రకాష్. ఎనీవే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పర్టిక్యులర్‌గా లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఎలాంటి మార్పులు చూస్తున్నాం రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో అనేది ఒకసారి మాట్లాడుకుందాం. అండి, డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. ఓవరాల్‌గా హైదరాబాదే ట్రాన్స్‌ఫార్మ్ అవుతా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తా ఉంది. ఇది క్లియర్‌గా చెప్పాలంటే అండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్తే మీరెక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా త్వరగా మీకు రిటర్న్స్ వచ్చాయి. సో, ఎక్కడ పెట్టినా లాభాలొస్తాయి అనేది ఒక కాన్సెప్ట్‌లో ఉండిపోయాం. బట్ ఇప్పుడు జరుగుతున్న మార్పులేంటంటే, గ్రోత్ అనేది కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ వైపే పాస్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా? లేకపోతే మన వెల్త్ గ్రో అవుతదా? అంటే స్ట్రెయిట్ ఆన్సర్ చెప్పాలంటే నో. 100% నో. సో, ఇది అర్థం చేసుకోండి. ఈ డైనమిక్స్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో క్లియర్‌గా చేంజ్ అవుతున్నాయి. మరి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మీరు అడుగుతారు. ప్రాపర్ కనెక్టివిటీ. ఎప్పుడు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ అంటే కనెక్టివిటీని ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలండి ఒక ప్రాంతానికి ఇప్పుడు కూడా. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను శంకరపల్లి ఎగ్జాంపుల్ చెప్తాను. శంకరపల్లి కనెక్టివిటీ ఒకసారి చూడండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 అంటే ఫు ఐటీ షాడో ఏరియాస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, చాలా ఈజీ కనెక్టివిటీ 30 మినిట్స్, 40 మినిట్స్ డ్రైవ్. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 కొల్లూరు ఎగ్జిట్ నుంచి కనెక్టివిటీ వయా రేడియల్ రోడ్ 7. అలాగే కోర్ సిటీ నుంచి త్రూ ముంబై హైవే NH65 ఈజీ కనెక్టివిటీ. ఏ ప్రాంతానికైనా ఇలాంటి కనెక్టివిటీ ఉండాలి. అంటే డై 3-4 డైమెన్షనల్ కనెక్టివిటీ ఉండాలి. ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ ఉండాలి. దీన్ని కనెక్టివిటీ అంటాం. రియల్ ఎస్టేట్‌లో ఇది అర్థం చేసుకోండి. అలాగే ఆ లొకేషన్‌లో ఏం జరుగుతుంది? గవర్నమెంట్ పుష్ ఏముంది? గవర్నమెంట్ పాలసీ ఏముంది? ల్యాండ్ బ్యాంక్ ఎలా ఉంది? పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉంది? హాస్పిటాలిటీ ఎలా ఉంది? అలాగే డిఫరెంట్ సెక్టర్స్ అక్కడ ఏం ఇండస్ట్రీస్ వస్తున్నాయి? ఫార్మా వస్తుందా? లేకపోతే ఏరోస్పేస్ వస్తుందా? అక్కడున్న జాబ్ మార్కెట్ ఏంటి? న్యూగా క్రియేట్ అవ్వబోతున్న జాబ్స్ ఏంటి? రెసిడెన్షియల్ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. సో, ఎక్కడికో వెళ్ళిపోయి ఐసోలేటెడ్‌గా ఉన్న ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తామంటే ఇట్ టేక్స్ లాట్ టైమ్ అండి. సమ్‌టైమ్స్ అది డిప్రిషియేట్ కూడా అవుతది. ల్యాండ్ ప్రైస్ తగ్గదు అనేది వాస్తవం కాదు. చాలా చూసాం. ల్యాండ్ ప్రైజెస్ చాలా చోట్ల చాలా తగ్గినాయి. నెక్స్ట్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొన్ని హైవేస్ గురించి మాట్లాడుకుందాము. ఆ హైవేస్ గురించి మాట్లాడుకుంటే మీకు అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఏం జరుగుతుందనేది కూడా అర్థమవుతది. ఫస్ట్ కమ్స్ NH65 అంటే అదే ముంబై హైవే. సో, ముంబై హైవే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ హైవేనే. ఎందుకు? అక్కడ ఏమన్నా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన SEZs ఉన్నాయా? ఏమీ లేవు. ఎయిర్‌పోర్ట్ ఉందా? లేదు. లేకపోతే ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాజెక్ట్ ఏమన్నా వస్తుందా? లేదు. కానీ ఈ ముంబై హైవే ఫ్లరిష్ అవుతానే ఉంది. దానికి రీజన్ ఏంటంటే కనెక్టివిటీ. కోర్ సిటీకి కనెక్ట్ అయ్యి ఉండటం, చాలా నియర్‌గా ఉంటాం. పైగా హైదరాబాద్ సిటీ ఎటువైపు ఎక్స్‌పాండ్ అవుతుంది చూడండి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ తీసుకుంటే వెస్ట్ వైపు ఎప్పుడు సిటీ ఎక్కువగా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. పర్టిక్యులర్‌గా మన హైదరాబాద్ విషయంలో. సో, న్యాచురల్‌గానే ఈ ముంబై హైవేలో ఆర్గానిక్ గ్రోత్ ఉంటది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, పాపులేషన్ అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ థింగ్ అండి. ఎక్కడ పాపులేషన్ నీడ్స్ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉంటాయి. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ పాపులేషన్ ఎక్కడుంది? మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కడుంది? వెస్ట్ జోన్‌లో ఉంది. హెచ్ఎండిఏలో 50% ఆఫ్ ది పాపులేషన్ వెస్ట్ జోన్‌లోనే ఉంది. సో, పాపులేషన్ ఉన్న చోటే రియల్ ఎస్టేట్ నీడ్స్ ఉంటాయి. దట్స్ ది పవర్ ఆఫ్ వెస్ట్ జోన్ అండ్ దట్స్ ది పవర్ ఆఫ్ ముంబై హైవే అండి. సో, పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఏమవుతుందంటే రిటైల్ మార్కెట్స్ ఆ ప్రాంతానికే వస్తాయి. హెల్త్ కేర్ ఆ ప్రాంతానికే వస్తది. ఎంటర్‌టైన్‌మెంట్ ఆ ప్రాంతానికే వస్తాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఆ ప్రాంతానికే వస్తాయి. సో, ఏమవుతది? మీరు వద్దు అన్నా కూడా ఆ ప్రాంతం డెవలప్ అవుతానే ఉంటది. సో, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఈ ఫ్యాక్టర్స్‌ని. ఏవో ఎవరో చేసే ప్రకటనలు కాదు మనకి ఇంపార్టెంట్. లేకపోతే కలర్‌ఫుల్ బ్రోచర్స్ అంతకన్నా కాదు. గ్రౌండ్ రియాలిటీస్ కావాలి. ఇది అర్థం చేసుకోండి. దానికోసమే
నేను ముంబై హైవే గురించి చెప్తున్నాను. ముంబై హైవేలో మైక్రో మార్కెట్స్ గురించి షార్ట్‌లో చెప్పేస్తాను. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా మనం ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ 3 దగ్గర తీసుకుంటే పటాన్ చెరువు అండి. ఇట్స్ ట్రాన్స్‌ఫార్మింగ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది ఇప్పుడు పటాన్ చెరువు. హై రైజ్ కల్చర్ కూడా వచ్చేసింది ఆ ప్రాంతంలో. నెక్స్ట్ తీసుకుంటే ఇస్నాపూర్, చిట్కుల్, ఇంద్రేశం ఇది ఒక మైక్రో మార్కెట్ కింద తీసుకోవచ్చు. మీరు ఎఫోర్డబుల్ ప్రైస్‌లో విల్లా కావాలా? దిస్ ఈజ్ ద మార్కెట్. ఇస్నాపూర్ కావచ్చు, చిట్కులు కావచ్చు, ఇంద్రేశం కావచ్చు. లేకపోతే ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఒక 4, 5 ఇయర్స్‌లో అది పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ సిటీ అయిపోవాలి అంటే దిస్ ఈజ్ ద మార్కెట్ అండి. ప్రైజెస్ ఆర్ అరౌండ్ 45,000-50,000. సో, ఈ ప్రైస్‌లో ఎంటర్ అవ్వచ్చా అంటే 100% ఎంటర్ అవ్వచ్చు. ఈ 45,000 1,00,000కి రీచ్ అవుతది. మీరందరూ చూస్తుండగానే 1,00,000కి రీచ్ అవుతది. 1,50,000 కూడా రీచ్ అవుతది. దిస్ ఈజ్ ష్యూర్. సో, నెక్స్ట్ తీసుకుంటే రుద్రారం అండి. చాలా మంచి మైక్రో మార్కెట్ ఇది. అగైన్ శంకరపల్లి వరకు కనెక్ట్ అయి ఉంటది. ముంబై హైవేకి, శంకరపల్లికి మిడిల్‌లో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇప్పుడు విల్లా మార్కెట్ స్టార్ట్ అవుతా ఉంది. అప్‌కమింగ్ కన్‌స్ట్రక్షన్ చాలా ఇనీషియల్‌గా స్టార్ట్ అవుతున్నాయి. సో, ఎర్లీ బర్డ్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మనం డెవలప్‌మెంట్ స్టార్ట్ అయిందో ఆ టైంలో ఎంటర్ అవ్వాల్సి ఉంటది. ఫ్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో, ప్రైస్ అరౌండ్ 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంటది. నెక్స్ట్ తీసుకుంటే ఐఐటి కంది ఈ ప్రాంతాలండి. ఐఐటి కంది ఈ ప్రాంతానికి చాలా ఫ్యూచర్ ఉంది. ఆల్రెడీ అక్కడ ఐఐటి ఉంది, మీ అందరికీ తెలిసిందే. అలాగే నాందేడ్ హైవే ఇప్పుడు మహారాష్ట్ర వరకు క కనెక్ట్ చేస్తూ ఉంది మహారాష్ట్రని. అలాగే ఇది ఎక్స్‌ప్రెస్ హైవే, ఇండస్ట్రియల్ కారిడార్ కూడా. సో, ఈ ఏరియాని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే, అలాగే ఈ ఏరియాలో కొంచెం ఎఫోర్డబుల్ ప్రైజెస్‌లో దొరుకుతా ఉన్నాయి. అరౌండ్ 22,000 నుంచి 25,000 హైవేకి నియర్‌గా మేబీ హైవే ఫేసింగ్ ఉంటే హయ్యర్ సైడే ఉంటది ప్రైజెస్. బట్ ఎఫోర్డబుల్ ప్రైస్ అంటే 22,000 బిలో 25,000 ఈ ప్రాంతాల్లో దొరుకుతా ఉన్నాయి. 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్‌లో ఇక్కడ కూడా స్లోగా విల్లా కల్చర్ స్టార్ట్ అవుతుంది. సో, ఏ డెవలప్‌మెంట్ అయినా ఆ స్టార్ట్ అయిన టైంలో అంటే ఇనీషియల్‌గా బిగిన్ అయిన టైంలో మనం మార్కెట్‌లోకి ఎంటర్ అయితే, మనం ఎగ్జిట్ అయ్యే టైంకి ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతాయి. మీకు ఎగ్జిట్ ఈజీ అవుతది. లేదు అంటే ఒక ప్రాపర్టీ లాగా మిగిలిపోతది. లేదు మీ డ్రీమ్ విల్లాని అక్కడ కన్‌స్ట్రక్ట్ చేసుకునే అవకాశం. ఇది కంది మార్కెట్ అండి. నెక్స్ట్ తీసుకుంటే సంగారెడ్డి అండ్ సంగారెడ్డి సరౌండింగ్స్. ఇంకా సంగారెడ్డి ఆల్రెడీ డెవలప్డ్ టౌన్. హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటది. రీజనల్ రింగ్ రోడ్ స్ట్రెచ్ అక్కడే స్టార్ట్ కాబోతుంది పెద్దాపూర్‌లో. ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ అక్కడే లే చేస్తారు. 150 ఏకర్స్‌లో ఇంటర్చేంజ్ వస్తుంది. చాలా జాబ్ మార్కెట్ ఉంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో, ఈ సరౌండింగ్స్‌లో మైక్రో మార్కెట్స్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, ఇదే ముంబై హైవేలో కొంచెం ఎఫోర్డబిలిటీ కావాలి మీకు అంటే వోక్సన్ యూనివర్సిటీ, కమ్కోల్ ఈ ప్రాంతాలు. ఈవెన్ 10,000 దగ్గర నుంచి స్క్వేర్ యార్డ్ లభిస్తూ ఉంది ఈ ప్రాంతాల్లో. 10,000-15,000 అనుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్ కమ్కోల్ తీసుకుంటే మేబీ జహీరాబాద్, నిమ్స్ ఆ సరౌండింగ్స్ అండి. రీసెంట్ టైమ్స్‌లో జహీరాబాద్‌కి చాలా క్రేజ్ ఉంది. జహీరాబాద్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పొటెన్షియల్ ప్లేస్ అండి. ఇండస్ట్రియల్ సిటీ అది. నిమ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో, హైదరాబాద్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు జహీరాబాద్‌లో. సో, జహీరాబాద్‌లో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకొని ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడూ కూడా హైదరాబాద్ సిటీని బేస్ చేసుకొని హైదరాబాద్‌కి నియర్‌గా ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. మీకు అక్కడ ఏదన్నా బిజినెస్ ఉంది, మీ రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ గో హెడ్ అండి. ఇది క్లుప్తంగా ముంబై హైవే. ఇంకా చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి ముంబై హైవేలో. నేను జస్ట్ మీకు బేస్ లైన్ ఇచ్చాను అంతే. దీన్ని అర్థం చేసుకోండి. సో, ముంబై హైవేలో ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, లేదు అక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పారామీటర్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అనే విషయానికొస్తే ఐయామ్ దేర్ టు హెల్ప్ యూ ఔట్ అండి. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.